చాలా రోజులైంది కదండీ! నేను వీడియో అనేది పోస్ట్ చేసి. ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నాను. ఈరోజు చూస్తున్న వీడియో అయితే మా పాపకి ఐఐఎంకేలో సీటొచ్చింది. దీనికోసం నేను ఆల్రెడీ ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. చాలామంది విషెస్ పెట్టారు. మీ అందరికీ చాలా చాలా థాంక్స్. ఈరోజైతే మేము బెంగుళూరు నుంచి కొచ్చికి స్టార్ట్ అయ్యాము పాపని జాయిన్ చేయడానికి. అందరి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్‌కి ఒక లొకేషన్ అంటూ ఇచ్చారు. కొంత టైమ్స్ అన్నవి కూడా షెడ్యూల్ చేసి ఇచ్చారు. ఆ టైంని బట్టి మేము ఆ ప్లేస్‌కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుందైతే మా అబ్బాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్‌లో చూసున్నారు. వాడు 10థ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఈ వీడియోలోనే మా పాపకు కూడా కనబడుతది చూడండి. పేరెంటింగ్‌గా మా ఇద్దరమే అయితే ఒకటే ఆలోచిస్తాం. వాళ్ళకి ఏమి చదవాలి అనుకుంటే అది చదివిస్తే చాలా బావుంటుంది వాళ్ళ ఫ్యూచర్ అని. అదేవిధంగా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈ కోర్స్ అయితే 4 ఇయర్స్ ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా చెయ్యాలి ఐఐఎం అనుకుంటే మటుకు ఐపీ మ్యాట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది. దానిని చదివించండి. వాళ్ళు కూడా మంచిగా ఐఐఎమ్స్‌లో సెట్ అవుతారు. చాలా బావుంటుంది. ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ కూడా మీరు చేయొచ్చు దీని గురించి తెలియకపోతే. ఇదెందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులుగా మనం ఒకటే ఆలోచిస్తాం. వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వాలి. వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగోవాలి. మనకన్నా బాగోవాలని ఆలోచిస్తాం. అందుకోసమే మనం ఇంజినీరింగ్ లేకపోతే డాక్టర్ అయితే బావుంటుంది అనుకుంటాం. కానీ వాటికన్నా మంచి మంచి కోర్సెస్ ఇంకా ఉన్నాయి. అవి కూడా ఒక్కసారి చూడండి. మీరు చూసి పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చేస్తే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎటువైపు వాళ్ళకి ఈజీగా ఉంటాది అని చెప్పి తెలుస్తదనమాట. చాలామంది కామెంట్స్‌లో అడిగున్నారు ఫస్ట్‌లో. పాప ఏ గ్రూప్ తీసుకుందండి ఇంటర్మీడియేట్‌లో అని చెప్పి. పాప, బాబు ఇద్దరూ కూడా ఐసీఎస్‌ఈ సిలబసే చదివారండి చిన్నప్పటి నుంచి. తర్వాత పాప అయితే ఐఎస్‌సి సిలబస్ తీసుకుంది. ఇక్కడ బెంగుళూరులో అయితే మనం 2 సిలబస్‌లు కలిపి చదువుతాము. పీసీఎంబీ అని చెప్పి అంటారు. అంటే ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అన్నీ వచ్చేస్తాయి. కానీ పాపకైతే ఇలా ఐఏఎమ్స్‌కి వెళ్ళాలని డ్రీము. అందుకే దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంది. నెక్స్ట్ వీడియోలో తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ప్రేమతో మీ శ్యామల.